చికెన్ని మరీ డ్రై రోస్ట్ కాకుండా, గ్రేవీ కాకుండా కొంచెం కలుపుకొని తినడానికి వీలుగా ఉండేలాగా చేసుకుంటే ఫ్రై చాలా బాగుంటుంది. అందుకోసం అని చెప్పేసి కడాయిలో 5 స్పూన్ల ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక అనాస పువ్వు ముక్కలుగా చేసుకొని 2 దాల్చిన చెక్కలు, 2 లవంగి ముక్కలు, ఒక బిర్యానీ ఆకును కట్ చేసి వేసుకోవాలి. తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలు, ఒక టమోటా ముక్కల్ని ఒకదాని తర్వాత ఒకటి పసుపు వేసి వేయించాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకున్న తర్వాత అర కిలో చికెన్ని తగినంత ఉప్పు వేసి ఆయిల్లో ఒక 5 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత 2 స్పూన్ల ధనియా పొడి, 2 స్పూన్ల కారం పొడి వేసి పచ్చివాసన పోయే వరకు బాగా నూనెలోనే వేయించి కొన్ని క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని ఒక 10 నిమిషాలు బాగా వేయించుకోవాలండి. ముక్క ఉడకడం కోసం చిన్న టీ గ్లాస్ అన్ని నీళ్లు పోసుకోవాలి. తర్వాత ఒక 15 నిమిషాల పాటు బాగా మూత పెడుతూ తీస్తూ కలుపుకున్నాము అంటే 15 నిమిషాలకు మనకు టేస్టీ చికెన్ ఫ్రై అనేది తయారైపోతుంది.